అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఘటోత్కచుడు గురించి. ఎపిసోడ్ 3 మహాభారత సిరీస్లోనిది. ఘటోత్కచుడు భీముడికి మరియు హిడింబి అనే రాక్షసికి జన్మించిన రాక్షసి పుత్రుడు. పుట్టగానే తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోతాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో 14వ రాజు రాత్రి మన ఘటోత్కచుడిని అయితే పిలిపిస్తారు. ఘటోత్కచుడిని పిలిపించాక హోరీగా దిగుతాడు. తర్వాత కౌరవులేమో అలంబుషుడు అనే రాక్షసుని దింపుతారు. అలంబుషుడు ఎవరంటే బకాసురుడు కొడుకు. బకాసురుడిని భీముడే చంపుతాడు. అదే మన ఘటోత్కచుడి నాన్న. సో అలా ఇద్దరి మధ్య హోరాహోరీగా పోర్ అనేది జరుగుతుంది. తర్వాత అలంబుషుడిని మన ఘటోత్కచుడు అయితే చంపేస్తాడు. చంపేశాక ఘటోత్కచుడు ఏం చేస్తారంటే అలంబుషుడు తల తీసుకుని దుర్యోధను దగ్గరికి వెళ్ళి బహుకరిస్తాడు. దుర్యోధనుడు అది చూసి తట్టుకోలేక వెంటనే కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ ఈ ఘటోత్కచుడిని అయితే వెంటనే చంపేయి అని చెప్తాడు. అలా కర్ణుడు ఏం చేస్తాడంటే వసవి శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది కర్ణుడికి ఎలా వస్తుందంటే ఇంద్రుడు బహుకరిస్తాడు. తన కవచకుండలాలను ఇచ్చేస్తున్నప్పుడు ఇంద్రుడు అయితే ఈ వసవి శక్తి అనే అస్త్రాన్ని కర్ణుడికి ఇస్తాడు. కర్ణుడు ఇది అర్జునుడిని చంపడానికి దాచుకుంటాడు. కాకపోతే ఘటోత్కచుడి మీద ప్రయోగించవలసి వస్తుంది. తర్వాత ఘటోత్కచుడు అయితే చనిపోతాడు. చనిపోయినా కూడా పెద్దగా ఆకారం ఉండడం వల్ల కింద పడిపోతూ కౌరవ సైన్యాన్ని కూడా చంపేస్తాడు. అలా చనిపోయి కూడా చాలా వేల మందిని చంపేస్తాడు. ఇలా ఘటోత్కచుడిని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఫేస్ ఛాలెంజెస్ ఫియర్లెస్లీ. ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ని అయితే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి, భయం లేకుండా. అండ్ డిసిప్లైన్ మేక్స్ యూ స్ట్రాంగ్ అండ్ సాక్రిఫైస్ టుడే సక్సెస్ టుమారో. లాయాలిటీ ఈజ్ ద ట్రూ స్ట్రెంగ్త్. కరేజ్ ఇన్స్పైర్స్ జనరేషన్స్. ఇలా ఈ పాఠాలు అయితే మనం ఘటోత్కచుడిని గురించి మనం నేర్చుకోవచ్చు. అండ్ ఘటోత్కచుడు చనిపోతూ కూడా అర్జునుడిని కాపాడాడు. అర్జునుడు లేదంటే చనిపోయాడేమో అర్జునుడు, ఎందుకంటే వసవి శక్తి అనే అస్త్రం చాలా గొప్పది. సో ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించడం వల్ల అర్జునుడు సేవ్ అయ్యాడు. సో ఇక్కడైతే మన కురుక్షేత్ర యుద్ధం టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలా ఘటోత్కచుడు సాక్రిఫైస్ అయితే కీ పార్ట్గా మారింది మహాభారతంలో.